ఏమన్నా కొత్తగా వచ్చింది ఈ స్టేట్మెంట్ రోజు అదే ఇస్తున్నారు కదా. ఇవాళ కొత్తగా ఉంది, విశాఖ వెళ్ళి మాట్లాడారు అంతే. దాంట్లో రోజు తోకలు కట్ చేస్తూనే ఉన్నారు కదా, అనేక మందిని వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. అదే ఇప్పుడు కూడా చేస్తామని చెప్తున్నారు. అందులో ఏముంది కొత్తగా పాయింట్. కానీ అంటే బెదిరించడమా ఇది? బెదిరించడం ఇప్పుడు ఇవాళ కాదు, మీరు ఒకసారి 95 నుంచి చూడండి. ఆయన ఇదే స్టేట్మెంట్ వస్తుంది. ఆఫీసర్ల సంగతి తేలుస్తానంటారు, వాళ్ళంతా చూస్తానంటారు, వీళ్ళది చేస్తానంటారు, జరిగిపోతానే ఉంటాయి. జరిగినవన్నీ కూడా అదిగో బాబు గారి వాళ్ళనే అనేటటువంటిది ఒక కాన్సెప్ట్ నడుస్తుంది అనమాట. బేసిక్గా తోకలు కట్ చేయాలి ఖచ్చితంగా, రౌడీజాన్ని నడిచేయాలి, గంజాయిని ఎవరు చూసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు నిన్న కూడా గంజాయి 130 కిలోలు ఎక్కడో దొరికింది. ఇప్పుడు ఎవరిని అన్నాం? అప్పట్లో దొరికిన ప్రతి గంజాయిని జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టారు. ఇప్పుడు దొరుకుతున్న గంజాయి కూడా వైసీపీ వాళ్ళదే. అదొక విచిత్రమైనటువంటి ఒక టాక్టిక్స్, మాటల్లో టాక్టిక్స్ చేయటము, దానికి అనుగుణంగా అవునవునని చెప్పేసి బాకాలు ఓదడం అనేటటువంటి ఒక మీడియా సిస్టమ్ నడుస్తుంది. కాబట్టి ఆ ఎకో సిస్టమ్ని వాడుకుంటూ వాళ్ళకి కావాల్సిన స్టేట్మెంట్, వాళ్ళకి కావాల్సిన మాటలు మాట్లాడుతుంటారు. బేసిక్గా ఇప్పుడు మర్డర్లు చేసిన వాడిని ఎవడన్నా కాపాడాలనుకుంటాడు. ఇప్పుడు తెనాలి ఇష్యూ మనమే చెప్పాం, ఆ రోజున అతను తప్పు చేశాడు. కానీ జగన్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇదివరకు వీళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శకు పోలేదా? వైసీపీ హయాంలో అరెస్ట్ చేసిన వాళ్ళని పరామర్శకు పోలేదా చంద్రబాబు నాయుడు? లేదా అప్పుడు అచ్చెన్నాయుడు, లేకపోతే అతని పేరేంటి